ఈరోజు మాచారెడ్డి మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ చేసిన వంటి భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి కులగణన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈరోజు యావత్ భారతదేశంలోనే ఇలా బీజేపీ 17 ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు ఉన్నాయి. మరి అక్కడ ఎక్కడ లేని చేయని విధంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి మరి యావత్ భారతదేశానికి ఆదర్శం గోల్డ్ మోడల్గా మన తెలంగాణ రాష్ట్రం కాబోతున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఈరోజు మాచారెడ్డి మండల కేంద్రంలో మా వివిధ గ్రామాల నుంచి గ్రామ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు మరి అందరూ ఈరోజు మేము పాలాభిషేకం మరి రాహుల్ గాంధీ గారికి, మన తెలంగాణ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారికి కూడా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా మరి అదే 22 ప్యాకేజు మరి ప్రాణాయిత చేవెళ్ళ ఆ రోజు ఏమైనా మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకువచ్చిన వంటి ప్రాజెక్టును మరి గత ప్రభుత్వము మరి ఆపేసింది. ఇలా 10 సంవత్సరాల నుంచి అట్లనే పడుబడితే మరి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం షబీర్ అలీ గారు మరి దాన్ని దృష్టి తీసుకొని మరి నేను నా పూర్తి శ్వాస ఉండే వరకు ఈ ప్రాణాయిత చేవెళ్ళ ఈ కామారెడ్డికి కావాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం షబీర్ అలీ గారు దాన్ని ఆచితూచి పనిచేసి మరి 23,000 కోట్లతోని మరి ఇలా ప్రభుత్వం కూడా వస్తుందంటే మన కామారెడ్డికి చాలా గౌరవకరమైన విషయం గురించి చెప్తా ఉన్నాం మాచారెడ్డి మండలం తరఫున. మరి ఈ విషయం వాసిమాసి కాదు, ఇలా మన ఎంతో రైతులకు మేలు కలిసే విధంగా మరి కామారెడ్డి మున్సిపాలిటీ కానీ మరి అటు ఎల్లారెడ్డి కానీ మరి ఇటు రామాయంపేట కానీ మరి ఇలా ప్రాణాయిత చేవెళ్ళ 22 ప్యాకేజు ఇలా వస్తూ ఉన్నాడంటే మేము అందరూ మరి ఇలా మాచారెడ్డి మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మన కామారెడ్డి తరఫున మరి ప్రభుత్వ సలహా షబీర్ అలీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి ఈరోజు ఇలా గత ప్రభుత్వం మరి ఇలా రోడ్లు హైడ్ చేసి మాచారెడ్డి గజన గండలో మరి డ్రైనేజ్ లేకుండా ఇస్తే మరి 3 నుంచి 4 సుమారు 4-5 కోట్లు ఇలా ప్రపోజల్ పంపించి మరి త్వరలోనే ఆ పనులు కూడా గజన గండలో డ్రైనేజ్ విషయాన్ని కూడా మేము ముందుకు వచ్చి మన ప్రభుత్వం చేస్తా ఉన్నాం. మరి మాచారెడ్డి మండలం తరఫున మరి మా షబీర్ అలీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, షబీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.